ఆ అప్పులు ఉన్నాయి, అవి ఇవన్నీ. నీకు అప్పుల విషయం అనవసరం, సెటిల్మెంట్ డీడ్లో అవన్నీ రాస్తాను. దువ్వాడ అబద్ధాలు తప్ప నిజం మాట్లాడరు. అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలు కూడా అవే ఉత్తు తామలు తప్ప అవేను అమలు చేయరు ఆయన. 30 సంవత్సరాలు ఏసీ బిల్డింగుల్లో, ఏసీ కారుల్లో పిల్లల్ని అంగరంగ వైభవంగా పెంచి పోషించి డాక్టర్ని చేసి ఇవన్నీ ఒత్తొత్తి మాటల అబద్ధాలా? ఎలా వచ్చింది నీకు నోరు? 30 ఏళ్లలో నేను అబద్ధాలు ఆడాను నీ దగ్గర, మరి ఎలా బ్రతికావు నువ్వు? దేవుడు ఉంటాడు సార్. ఇది ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు సార్? అంటే విడాకులు కోరుకుంటున్నారా? విడాకులు కోరుకుంటే కనుక ఆవిడ ఇచ్చే పరిస్థితులు లేరని చెప్తున్నారు. విడాకులు ఇవ్వకుండానే ఈ సెటిల్మెంట్లు అన్నీ చేయాలంటున్నారు. మీరు ఎట్లా? విడాకులు నేను కోరలా. మా నాయన పెళ్ళయిన తర్వాత పెద్ద పాప పుట్టిన వెంటనే నన్ను విడిచిపెట్టి వచ్చేయమన్నాడని తనే అన్నది. మా పెళ్లికి ముందు గొడవలు, పెళ్లికి తర్వాత కూడా గొడవలే, 30 ఏళ్ళు గొడవలే. ఎన్నికలకి 2 ఏళ్ల ముందు మా పార్టీ అధిష్టానం వద్దకెళ్ళి ఆ టికెట్ నాకు ఇవ్వండి, లేదంటే నేను ఊరేసుకుని చేస్తాను, నాకు డివర్స్ కూడా ఇచ్చేయండి అని, విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం వద్ద బ్లాక్మెయిల్ చేసింది. నాకు మెసేజ్లు పెట్టింది. నేను ఎప్పుడు ఇవ్వాల, నేను ఎప్పుడు ఆ మాట్లాడాల. అసలు 30 ఏళ్లలో నా ఇంట్లో జరిగిన వ్యవహారమే నేను బయటికి చెప్పాల. ఇంటి వ్యవహారం 4 గోళ్ల మధ్య తెలుసుకోవాలి. బయటికి బహిరంగపరిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు తను అనుకుంటుంది. లేదు, బహిరంగపరిచి నాశనం చేసి పడేసింది కుటుంబాన్ని. నన్ను నాశనం చేసింది. మాధురి చావుకి కారణమయ్యే పరిస్థితుల్లో తనకి పరిస్థితులు కల్పించింది. పిల్లల్ని నాశనం చేసేసింది. అన్నిటికీ నాశనకారి. ఇవన్నీ ఇప్పుడు ఇది ఏదైతే ఈ కేసు విషయంకి వచ్చేటప్పటికి 10వ తారీఖు నా మీద ఒక గృహహింస, నెక్స్ట్ డౌరీ హెరాస్మెంట్, దీని కింద ఒక కంప్లైంట్ ఇచ్చింది 10వ తారీఖు. ఓహో, మరి అంతవరకు వచ్చింది అంటే నా మీద ఎఫ్ఐఆర్ పడింది అంటే తిను లీగల్గా ప్రొసీడ్ అవుతుందని, చట్టపరంగా ముందుకెళ్తుందని తెలుసుకొని ఆ రోజే ఆమె కోరిక మేరకు డివర్స్ నోటీస్ నేను ఇచ్చాను. డివర్స్ పిటిషన్ నాది కూడా పడుతుంది. నిన్నను కూడా తెలియకుండా మరొక పిటిషన్ కోర్టులో వేసింది. ఈ పిటిషన్స్తో అంటే న్యాయస్థానాలకు తను అప్రోచ్ అవుతూ ఒకవైపు ఇక్కడ కూర్చుంటుంది. నేను ఒకటి తెలియజేసేది ఏంటంటే, ఒకవైపు మా బ్రదర్కి అడుగుతూ 5 పాయింట్లని మళ్ళీ కోర్టులకు వెళ్తూ కేసులు వేస్తూ అది ఎలా సాధ్యం అవుతుంది? అలాంటప్పుడు శ్రీధర్ వల్ల నా వల్ల నీకు నా పరిష్కారం కాదు అనుకునేటప్పుడు న్యాయస్థానాల్లో తెలుసుకో. న్యాయస్థానాల్లో ఎలా తేల్స్తారంటే అకార్డింగ్ టు ద డాక్యుమెంట్ ప్రకారం తేల్స్తారు. ఈ బిల్డింగ్కి డాక్యుమెంట్ ఉంది, ఎస్, అలాగే ఫ్యాక్టరీకి డాక్యుమెంట్ ఉంది, అలాగే ఈ బిల్డింగ్కి డాక్యుమెంట్ ఉంది. పిల్లలకు సంబంధించి అనకూడదు, కానీ నేనైతే సెటిల్మెంట్ డీడ్ రాసిస్తాను. అవన్నీ నేను ఈ మధ్యకాలంలో 16 నెలల్లో 1,40,00,000 ఖర్చుల కోసం ఇచ్చాను పిల్లలకి, తనకి. ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తా, కావాల్సి వాట్సాప్లో. ఈ బిల్డింగ్ సంబంధించి ఒక ఆయన దీని మీద నాకు ఇంకా హక్కు ఉంది, నేను ఒక డబ్బులు ఇవ్వాలి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి పేమెంట్ ఇవ్వాలి సార్. ఇంకా ఆయన మాత్రం ఇవ్వాలి సార్. ఒక 60 వరకు ఉంటుంది సార్, ఇవ్వాలి. ఆయన నా మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్ చేసేసాడు, చెక్స్ ఇచ్చాను, ఇవ్వాలి. అదే కాదు, సోదరుడు కూడా పెట్టాడు కొంత అమౌంట్. అప్పటికప్పుడు నాకు డబ్బులు ఎక్కడ వస్తాయి? మరొక 2-3 కలిపి పెట్టింది సార్. ఇది చూసి వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కేవలం ఏంటంటే వాళ్ళకి ఒకటే సార్, ఈ బిల్డింగ్ తీసేస్తే వీడు టెక్కల్లో ఉండడు, టెక్కల నుంచి పోతే ఈ ప్రాంతం మాది. ప్రాంతాలు తీసుకోవటానికి మొన్ననేదే అన్నది, ఇక్కడ ఉండకపోతే చాలు నాకు అన్నది. అంటే ఒక స్థిరమైనటువంటి డిమాండ్ లేదు. మొదటి రోజు పిల్లల్ని కనీసం చూడండి నాన్న, 2 ఏళ్లలో తిండి నిద్ర భోజనం ఎక్కడున్నానని కూడా అదే పిల్లల చేత నువ్వు అడిగించావా? కనీసం నువ్వు ఎప్పుడైనా అడిగావా? లేదే. ఇప్పుడు వచ్చి అడిగిస్తున్నావే, నాటకం. పోనేది అయిపోయింది. 2వ రోజు అంటది ఈ బిల్డింగ్ నాకు ఇచ్చేయాలంటది. 3వ రోజు అంటది నాకు ఎమ్మెల్సీ నువ్వు రాజీనామా చేయాలంటది. 4వ రోజు అంటది నువ్వు పలాస పోవాలంటది. మాధురితో ఎక్కడైనా ఉండొచ్చు అంటది, ఇక్కడ ఉండొద్దు అంటది. ఏంటి ఆర్గ్యుమెంట్స్? ఇప్పుడు అంటది పోనీలే సరే 5 పాయింట్స్ అడిగింది కదా, 5 పాయింట్స్లో అకార్డింగ్ టు ద డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ నేను వస్తున్నాను. 5 పాయింట్లు అకార్డింగ్ టు ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 3 పాయింట్లు క్లియర్, 4వ పాయింట్ ఈ బిల్డింగ్ ఇవ్వను, 5వ పాయింట్ అంటే తనే డివర్స్ వేసింది కాబట్టి అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్, అది కూడా అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్ వేసింది కాబట్టి అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్ నేను కూడా ప్రొసీడ్ అయ్యాను. అంతా అకార్డింగ్ టు ద డాక్యుమెంట్. అంతేగాని నేను పలాసలో ల్యాండ్ కొన్నాను, నేను ఈయనకి డబ్బులు ఇచ్చాను, నువ్వు ఎప్పుడైనా నాకు డబ్బులు ఇచ్చుంటే, నువ్వు ఎప్పుడైనా ల్యాండ్స్ కొని ఉంటే, ఆ ల్యాండ్స్ నేను అమ్మేసి ఉంటే. భార్యాభర్తల మీద డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటాయా ఇచ్చిన దానికి పుచ్చుకున్న దానికి అనేది? ఇప్పుడు వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఆస్తి రాఘవరావు నుంచి నాకు రావాలి కదా. తిను నాకు ఒకవేళ ఇస్తే రాఘవరావు నుంచి రాఘవరావు కూతురికి, రాఘవరావు కూతురు నుంచి దువ్వాడ శ్రీనివాస్కి రావాలి కదా. ఒకవేళ ఆస్తికి మీరే పెట్టుబడి పెట్టారనుకోండి,
నేను కొన్ని ఆస్తి నా పేరును రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరో డాక్యుమెంట్ రాసుకుంటారు కదా, నేను ఈ ₹1,00,000 ఆస్తి కొన్నాను, ఇందులో నాకు వాటా అందరు రాస్తారు కదా, అది తీసుకురండి, ఏదో ఒకటి తీసుకురా. ఊరికే ఫేక్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో. నేను ఏ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు ఇస్తానని చెప్పానో నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా అవే ఉంటాయి, అది చూసుకోమని మాట్లాడుతున్నాను. సార్ ఫైనల్గా